అందరికీ నమస్కారాలు. మేమందరం ఆడవాళ్ళందరము, మేము పిల్లలు పెద్దోళ్ళు అందరం, మగోళ్ళు ఆడవాళ్ళు అందరము కలిపి ఏకమవ్వి మేము జగనన్నను గెలిపించాలని మేము ఎంతో శ్రమపడి జగనన్నకి ఓటేసాము. అలాగే ఎమ్మెల్యే గారిని యశ్వరూప్ గారిని కూడా గెలిపించుకోవాలి, మాకు అన్నీ ఆయన సాయశతలుగా మేము అడిగిందల్లా మాకు చేసి పెడతారనేసి మేము ఆశించి మేము చేసాము. కానీ మాకు ఈ రామాలయం భూము ఏనాడో పెద్దల నాటి నుంచి మాకు ఈ కాస్తలము మాకు దక్కాలని మేము ఇంటికి వెళ్ళి అడిగినా కానీ మాకు ఇప్పుడు కూడా మాకు ఎమ్మెల్యే గారు ఏమీ చేయకుండా మాకు మాట ఇచ్చారు, మేము అన్నీ చేస్తానమ్మా, నేను దగ్గరుండే చేస్తానని. ఇప్పుడు కూడా దానికోసం మాకు ఏమీ కూడా లేకుండా ఏయో చేసేస్తాము చెందేస్తాము అనేసి ఇవన్నీ మాకు కొలతలు వేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారా. మేము పనులు మానుకుని, మేము పాటలు మానుకుని, మేము ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి ఆటోలు కట్టించుకుని అడిగి ఎంతో శ్రమపడ్డాము. కానీ మా శ్రమకు మాత్రం ఫలితం ఎత్తలేదు ఎమ్మెల్యే గారు. మేము కావాలని కోరుకుని జగనన్నకు ఓటేసాము, కానీ గెలిపించుకున్నాం మేము కావాలని. మాకు డోకరాలకి అన్నీ బాగానే చేశారు జగనన్న, ఈ కాస్తాలానికి కూడా మాకు బాగా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చెరువు, ఒక చెరువు గుంట ఇది. ఈ గుంటని మేము ఎంతో 5 లక్షలు ఎట్టి మా పిల్లలు ఏదో దేవుడిని నిలబెట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళి పావలా అడుక్కొచ్చి అయ్యే దేవుడు కొద్దిగా చేసుకుని కొద్దిగా మేము ఉంచుకుని అలాగా 5 లక్షల డబ్బులు ఎట్టి దీన్ని మేము కప్పెట్టుకోవడం జరిగింది. అందుకని మేము ఈ భూమి కోసం మేము ఇంత ఇలా పోరాడుతున్నాం. మా రాముడికి కొంచెం భూమి ఉండాలని, అది మీరు మా అందరిని దయించి ఇది మాకు ఉండేలాగే మీరు చెయ్యాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ వారు, జగనన్న, పంచాయతీ వారు, మా గ్రామ పెద్దలు అందరూ కలిపి మాకు ఈ కాస్తాలు ఉండాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం, అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి జగనన్నకి నమస్కారం. ఇది మాది చెరువు అండి, ఇది ఎంతో లోతుగా ఉండేది. మేము ఇంటింటికి చందాలు వేసుకుని రాముడి కోసమని మేము కప్పెట్టుకుని రాముడికి కొబ్బరి చెట్లు వేసుకుని రాముడికి ఆదాయం ఉంటుందని చెప్పేసి మేము కప్పెట్టుకుని ఎంతో కష్టపడి ఇంటింటికి చందాలు వేసుకుని మా మనుషులు వచ్చి ఎంతో గొప్పగా మేము చేసుకున్నాం. కానీ ఈసారి వచ్చేసరికి పంచాయతీ వాళ్ళు ఈ భూమి తీసేసుకుని మేము ఏయో కడతామని అంటున్నారు. ఇలాంటి భూములు మా పంచాయతీకి చాలా ఉన్నాయి, కానీ అవన్నీ వదిలేసి ఈ ఒక్క భూమిలోనే అన్నీ కడతామని అంటాం మంచిది కాదు కదా అని చెప్పేసి మేము అందరం దెబ్బలాడుతున్నాము. ఇదంతా మీరు కొంచెం గుర్తుపెట్టుకుని మాకు ఈ స్థలం వచ్చేలాగా మీరు అందరూ చూడాలని కోరుకుంటున్నాము. యశ్వరూప్ గారిని, ముఖ్యమంత్రి జగనన్నకి మేమందరం కలిపి ఫిర్యాదు చేస్తున్నాము. ఈ స్థలం మాకు వచ్చే విధంగా సహాయం చేయమని అడుగుతున్నాము. ఈ స్థలం మాకు వచ్చేలా సహాయం చేయమని, ఈ స్థలం కోసం మేము ఎంతో కష్టపడ్డాం, ఇంటింటికి చందాలు వేసుకున్నాము. మేమందరం ఊళ్ళో ఉన్న వాళ్ళందరం వచ్చి కష్టపడి పని చేసుకుంటేనే ఈ స్థలం ఇలా అయ్యింది. అంతకు ముందు మాత్రం ఇది చెరువు, డొంకలన్నీ కొట్టాము, దోమలు, చెత్త చెదారం బోల్డ్ ఉండేది. ఇదంతా ఇంత శుభ్రం చేసిన తర్వాత పంచాయతీ వాళ్ళు కన్నుపడి ఇదంతా ఇంత బాగుందని చెప్పేసి ఇక్కడే కట్టాలని బిల్డింగులు నిర్ణయం తీసుకున్నారు. కొబ్బరి మొక్కలన్నీ తీసేశారు దౌర్జన్యంగాని లాగేసి ఇందులోనే బిల్డింగ్ కడతామని చెప్పేసి. జగనన్నకి మేము నమస్కరించి చెప్తున్నాం, ఈ స్థలం మాకు ఉండే విధంగా సహాయం చేయమని ఆయన మా ఆడవాళ్ళందరి తరఫున కోరుకుంటున్నాం. ఈ సహాయం ఆయన మమ్మల్ని ఈ సమస్యని జగనన్న దృష్టికి తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటున్నాం.